సర్కార్ వచ్చింది. సర్కార్ రావడంతో మనం తగాదా పడితే పార్టీకి నష్టమని నేను ఇప్పుడుకున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే అప్పుడప్పుడు మాట్లాడుతున్నా. ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా, ఎందుకంటే నా కల్చరే ఏంది, నేను పార్టీలో పెరిగిన ఒక పెంకుటిల్లుకి వెళ్ళి రాజకీయం స్టార్ట్ చేసిన. అదే నా టాలెంట్ చూసి సంజయ్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు, రాజీవ్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్ చేశారు, ఆఖరుకు ఆయన ముఖ్యమంత్రి దానిగా తీసుకుపోయాడు 90లో. ఆల్మోస్ట్ అలా డిసైడ్ అయ్యే టైంలో కొందరు సీనియర్ నాయకులు నాకు అప్పుడు ఏజ్ 41 ఉండగా అమ్మ యంగ్స్టర్ వచ్చిండని కొందరు వ్యతిరేకం చేసి ఇక వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పాలి, సరే అయిపోయింది. అయినా నేను అప్పుడు వ్యతిరేకం చేసిన ఇప్పుడు చనిపోయిన ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పంటే చనిపోయిన గురించి నేను మాట్లాడదు. కొందరు పని కట్టుకొని నాకు ఆనాడు రాజీవ్ గాంధీ దోలిచ్చిండు, యూ మేక్ ఇట్, హెచ్కేఎల్ భగత్ ను పంపించిండు. అదేవిధంగా ఎవరు జనార్దన్ పుజారి వచ్చిండు, ఐకే అంతోని వచ్చిండు, అందరు వచ్చినా మరి వీళ్ళందరూ ఆనాడు 1 లైన్ రెజల్యూషన్ జరిగినట్టే నేను అయిపోదు. అప్పుడు 1 లైన్ రెజల్యూషన్ నాకు తెలియదు. తర్వాత నేను రాజీవ్ గాంధీ గారు చెప్పిన అరే హనుమంత్ క్యూనై బోలే అన్నాడు. ఆ తర్వాత నా అదృష్టం చూడు, ఒరిస్సా నుంచి వచ్చి ఏది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 చూసుకొని ఈజ్ గోయింగ్ టు శ్రీపెరంబూర్ ఏది తమిళనాడు పోయేటప్పుడు ఆయన చిన్న ప్లేట్లో పోతున్నాడు, నన్ను పక్కకు పిలిచిండు, హనుమంత్ ఐ విల్ మేక్ యూ సీఎం ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ విల్ బి ఓవర్ అన్నాడు. 6 గంటలకు అన్నాడు, 6:30కు అన్నాడు, 11 o'clock ఈజ్ నో మోర్. ఇక అప్పటి నుంచి నేను తిరుగుతూనే ఉన్నా. మిమ్మల్ని సీఎం చేస్తానని చెప్పిన 4 గంటలకే చనిపోయారు రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ గారు పంపించిండు హెచ్కేఎల్ భగత్, చెప్పిండు హనుమంతరావు పేరు అని. అప్పుడు ఏకే ముప్పనారు కూడా వచ్చిండు, వాళ్ళు లీక్ చేసిండ్రు ఎవరైతారని అడిగిండు. బ్రహ్మానంద రెడ్డి అడిగిండు, హూ ఈజ్ యువర్ లీడర్స్ మైండ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే అప్పుడు జీకే ముప్పనారు మూవ్ చేసి ఇన్ ఫేవర్ ఆఫ్ హనుమంతరావు అనగానే అందరూ ఒకటైపోయారు. అప్పుడు నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను ఎక్కువ మెజార్టీ మోర్ దాన్ 60% ఎస్సీబీసీలకు వేసిన. ఆ కోపం ఉన్నది వాళ్ళకు. అదేవిధంగా మెంబర్షిప్ నేను చేయించిన, దానికి జనార్దన్ రెడ్డి వర్కౌట్ చేసి తిరుపతిలో ప్లీనరీ సెషన్ అయ్యే ముందు నన్ను పక్కకు జరిపితే నన్ను క్యాబినెట్లో ఉండమన్నారు. అన్నా సార్ ఇప్పుడే నన్ను ఒప్పుకుంటలేడు, రేపు క్యాబినెట్లో ఉన్నాక ఏ ఫైల్ మీద కూడా నాకు తప్పు రాసిండు అనుకో, నేను ఇంక అందరికి తిరిగి చెప్పాలి నేను తప్పు చేయలేదని. నేను ఐఎమ్ ఏ ట్రూ కాంగ్రెస్ మ్యాన్, లాయలిస్ట్ పార్టీ, నేను ఏం సంపాదించలే. కావాలంటే మీరు ఎవరినన్నా తెలుసుకోండి, నేను నా కుటుంబం వరకే కానీ నేను ఎక్కడ సంపాదించాలంటే సగం హైదరాబాద్ నాదే. ఆ రోజుల్లో నాకు అంత విలువ ఉండే. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, పిసిసి ప్రెసిడెంట్, ఇవాళ కూడా నేను ఆంధ్ర పోతే కూడా అందరూ సంతోషపడతారు, ఫాలోయింగ్ ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఏదైనా నా ఉద్దేశం లేదంటే పదవులు వస్తాయి పోతాయి, కానీ నేను పార్టీ మారను. తప్పనిసరిగా హైకమాండ్ న్యాయం చేస్తుందని నా ఉద్దేశం ఫ్యూచర్లో. ఎందుకంటే అందరికీ పదవులు వచ్చినాయి, ఎవరు అడిగినా అరే హనుమంతన్నకి ఎందుకు ఇస్తలేని సింపతి పెరిగింది నా మీద. ఏం అన్యాయం అండి, హనుమంతరావు రాత్రి మొదలు కష్టపడుతాడు, ఆయనకు పదవి లేదని ఇప్పుడు మీరు ఎట్లయితే అడుగుతున్నారో జనం అడిగినా సరే చూద్దాం. పార్టీలో ఒకసారి కొంత అప్ డౌన్స్ వస్తాయి, కానీ అప్ డౌన్స్ వచ్చినాయి నేను పార్టీ నాకు కేసీఆర్ కానీ అందరు కూడా నాకు ప్రామిస్ చేసారు ఏదైనా పదవులు ఇస్తామని ఆశ చూపించినా నువ్వు పోలే. కేసీఆర్ రమ్మన్నాడా పార్టీలోకి? పిలిచారండి టిఆర్ఎస్ అంటే పదవి ఇచ్చే పిలుద్దామని చూసిండు కేసీఆర్. కేసీఆర్ ఎవరండి? నా యూత్ కాంగ్రెస్ లో నా దగ్గర పనిచేసిన వైస్ ప్రెసిడెంట్. అంతేకాదు మీరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు కేసీఆర్ ఏముండే? కేసీఆర్ వైస్ ప్రెసిడెంట్ ఉండే. అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా నా పార్టీలో వైస్ ప్రెసిడెంట్. మొదలు నేను యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన జిల్లాల ఏది సెక్రటరీగా ఉండే. అటువంటి సమయంలో కూడా నేను ఎవరి దగ్గర కూడా నేను చేయి జాబెట్టోని కాదు. చంద్రబాబు కేసీఆర్ ఇద్దరు మీ కింద పనిచేశారు. ఇద్దరు. ఆయన చిత్తూరు జిల్లా అధ్యక్షుడా ఏముండే? అప్పుడు చిత్తూరు జిల్లా మన ఆయన కంబాతరు ఉండే
రాజగోపాల్ రామచంద్ర ఏదో పేరుండే, ఈయన అందులో సెక్రటరీ ఉండే. ఓకే, అది. సో మీరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు వీళ్ళు మీ కింద పనిచేసిన వాళ్ళే, చంద్రబాబు అయినా కేసీఆర్ అయినా. ఇవాళ ఎంతమంది ఉన్నారు, అందరు నా కింద. చిన్నారెడ్డి నా కింద పనిచేసాడు, సుధాకర్ రెడ్డి నా కిందనే పనిచేసాడు, అందరూ. అంతేందుకు సత్యబాబు కూడా నా కింద పనిచేసిన ఆయన. ఏది విజయనగరం బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి కూడా ఏది నేను పెట్టితేనే ఆయన అనంతపూర్ జిల్లా ప్రెసిడెంట్ అయ్యిండు. ఇవాళ కూడా నేను చాలా మందిని టాలెంట్ని గుర్తుపట్టినా, పని చేసిన వాళ్ళు, పార్టీకి లాభం అయ్యేటోళ్ళు చేసిన. ఇంకొక మాట చెప్తా, ఇవాళ నువ్వు అడిగినావు కాబట్టి, రాజశేఖర రెడ్డి ఏదో ఉద్దేశం మీద ఆయనకున్నటువంటి ఎనిమిటీ అనుకో ఏమని అనుకో పి జనార్దన్ రెడ్డిని యాక్షన్ తీసుకోవాలని చూసిండు. వాళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముని అలా తమ్ముని ఏదో రోడ్డు మీద ఉన్న తగాదాలో కొట్టడం జరిగింది. నేను అప్పుడు అమెరికాలో ఉన్నా, హనుమంతాన్న అన్నాడు. అప్పుడు నాకు ఆయన కూడా పడరాకపోతుండే, కానీ కలిసిపోయినాము. సిటీలో ఎందుకు కొట్లాడటానికి కలిసిపోయినాము. నన్ను పిలిచిండు, అన్నా నువ్వు రావాలంటే. నేను స్టేట్ అవే వచ్చిన, నాకు ఇంకొక 10 రోజులు ఉన్నా టికెట్ తీసుకొని వచ్చి చక్కగా రాజశేఖర్ రెడ్డి తమ్ముని దగ్గరికి పోయినా. అంటే పిల్లాడు, ఎందుకంటే రాజారెడ్డి చెప్పేది కదా, హనుమంతరావు చేసిండు రాజశేఖర్ రెడ్డిని గురుత్వంతో టిఫిన్ పెట్టిండు. అన్నా నాది ఏమి లేదు, మా అన్న ఏది చెప్తే అది చేస్తా అన్నాడు. నేను వాళ్ళ అన్న దగ్గరికి పోయినా. ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ అన్ అవర్ ఇద్దరు డిస్కషన్. నేనన్నా ఎందుకు అయిపోయింది ఎందుకు ఇది అంటే, ఆయన ఒక మాట అన్నాడు, మీ తెలంగాణలో ఒక అలవాటు, తిట్టుకుంటారు, తన్నుకుంటారు, కలుస్తారు. మా దగ్గర అటు ఉండదు, ఇటో అటో అన్నాడు. అరే ఇది ఎక్కడ పంచాయతే, అతను కూడా మంచోడు అంటే, లేదు అనేక నేను ఇడవకుంటే ఏం చేసిండు, హనుమంజీ అనేది పాపం చచ్చిపోయిండు. కానీ హనుమంజీ నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా, నువ్వు ఇవాళ నుంచి పి జనార్దన్ రెడ్డిని వదిలేసి నా ఎంబడి ఉండు. నీకు 50 ఏళ్ళకి సరిపోయి నువ్వు ఏం సంపాదించలే, నాకు తెలుసు. నీకు 3 ఆడపిల్లలు ఉన్నారు. నువ్వు ఏదైనా 5 రూపాయలు వస్తే అది పార్టీ ఖర్చు పెడతావు, మీటింగ్ అంటావు, ధర్నా అంటావు, మైక్ అంటావు, నీకు సాయం చేస్తా, చేయి చాపకుండా చూస్తా అన్నాడు. అంటే నేను రాజశేఖర్ రెడ్డి 50 ఏళ్ళకి సరిపోయే సాయం చేస్తా అన్నాడు. అంటే నేనన్నా, నువ్వు గతంలో 30 మంది ఎంపీలు వ్యతిరేకం చేసిరు, నేను చేయొద్దని, నువ్వు ఫ్రాక్షన్ లీడర్ అని, మీ ఫాదర్కు బాగలేదని చెప్పి, ఆయన మంచి వ్యక్తి కాదని చెప్పినా, నేను రాజీవ్ గాంధీని ఒప్పించి చేసినా లేదా? చేస్తే 30 మంది ఎంపీలు రాజశేఖర్ రెడ్డిని వ్యతిరేకిస్తే మీరు పిసిసి ప్రెసిడెంట్ గా మీరు చేశారు. అప్పుడు ఏమైందంటే వీళ్ళు 30 మంది రాసిచ్చిండ్రు. చెన్నారెడ్డి పీరియడ్ లో ఈయన చెయ్యొద్దు, అందరూ చెన్నారెడ్డి, అందరూ బాగారెడ్డి, అందరూ కూడా వ్యతిరేకం చేసి 30 మంది ఈ షుడ్ నాట్ మేక్ ఇట్ రాజశేఖర్ ఈజ్ ద ఫ్రాక్షన్ లీడర్, హిస్ ఫాదర్ వాజ్ క్రిమినల్ యాక్టివిటీస్ అని పెట్టాడు. అప్పటికేమైంది, విజయభాస్కర్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే వీళ్ళు 30 మంది వ్యతిరేకం చేయగానే విజయభాస్కర్ రెడ్డి కూడా చేయలేవట్టే, అరే ఇక గాడాయి అన్నాడు. అరే నేను ఎట్లయినా, నేను రాజశేఖర్ రెడ్డి మాట ఇచ్చిన అని. నేను అప్పుడు రాజేందర్ కుమార్ వాజ్పేయి అని ఇన్ఛార్జ్ ఉండే ఉత్తరప్రదేశ్. నేను పోయినా, ఏమైనా వాట్ అయిపోయినాను, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కంప్లైంట్ అగైనెస్ట్ రాజశేఖర్ రెడ్డి యూసీ అని ఆమె చూపించింది సొంతకాలు. నేను అప్పుడు అన్నా, మేడం ఇక్కడ కూడా మీ యూపీలో కొన్ని ఫ్రాక్షన్ జిల్లాలు ఉన్నట్టు అక్కడ కూడా ఉన్నాయి, ఇది రొటీన్ ప్రాక్టీసు. వై యు ఆర్ కమింగ్ ది వే ఆఫ్ ది రాజశేఖర్ రెడ్డి ఇంట్రెస్ట్ రాజీవ్ గాంధీ హ్యావ్ గాట్, వై యు ఆర్ అపోజింగ్ అన్న. అంటే ఆమె షాక్ అయిపోయింది. ఏం చేయాలంటే, మ్యామ్ యూ సెండ్ దట్ ఫైల్ టు ఇందిరాగాంధీ అన్నా. నేను పోయినా, రాజీవ్ గాంధీకి పంపమన్నా. నేను పోయినా, క్యాబ్ అవుతావు రాజశేఖర్ కా నామ్ ఆల్రెడీ ప్రపోజల్ అయింది, సిటీలో చర్చ జరుగుతుంది, రాజశేఖర్ ఈజ్ గోయింగ్ టు ది పీసీ. ఈ టైంలో నువ్వు ఎట్లా అంటే ఏం చేయాలన్నా, ఏం చేయలేదు, నువ్వు ఫైల్ పంపమన్నాడు. నేను పంపితే 2వ దినం సాయంత్రం రాత్రి 9 గంటలకు నేను కమలాకర్ రావు భోంచేస్తున్నాం ఓల్డ్ బ్లాక్లో. నాకు ఫోన్ వచ్చింది, 1 అక్బర్ రోడ్. ఏ హనుమంత్ అక్బర్ రోడ్ రాజీవ్ జీ బాత్ కర్తా. అరే నేను పరిచయం, నేను ఏంటంటే, ఏ హనుమంత్, I have made him your friend, became PCC. Are you happy అన్నాడు. డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ సాబ్ అన్నా. అన్న తర్వాత రాజారెడ్డికి ఫోన్ చేసిన. రాజారెడ్డికి చేసిన, ఏ రాజారెడ్డి గారు
నీ కొడుకు అయిపోయిన పిసిసి ప్రెసిడెంట్ అంటే ఆయనే ఉన్నాడు, తమ్ముడు నువ్వు దమ్మున్నోనివిరా భయ్, కడపలో పుట్టేదని అంటే నేనన్నా దమ్మున్నోడు హైదరాబాద్ లో కూడా పుడతాడే, దానికి దీనికి ఏం సంబంధం అని. అప్పటి నుంచి నాకు ఆయనకు బాగా పరిచయం. నేను కడప పోతే పెద్ద స్వాగతం చెప్పిండు. మళ్ళీ కడపలో పుట్టేవాడే పొరపాటు హైదరాబాద్ లో పుట్టేవని అన్నాడు. లేలే కడపలోనే కాదు దమ్మున్నోడు ఈడ కూడా పుడతాడు అని చెప్పిన. అంటే నవ్విండు. నవ్వి తమ్ముడు నువ్వు రావాలి ఫస్ట్ నా దగ్గర, కడప పోతే పెద్ద స్వాగతం వాళ్ళ ఇంటి అందరు చేసి మళ్ళీ నన్ను మద్రాస్ దానికి వచ్చి ఫ్లైట్ ఎక్కించిండు. దట్ ఈజ్ మై కల్చర్. అయితే తర్వాత ఏమైందంటే కొంత నాకు ఆయనకు డిఫరెన్సెస్ ఎందుకు వచ్చిందంటే, నేను అప్పుడు అడిగిన ఏది పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు నేను ఒక్కటే అడిగిన, సిటీ ఒక్కటి నాకు ఇచ్చే మిగతాది ఏమన్నా చేసుకో అంటే ఎవరు అన్నారు, కోదండ రెడ్డి పేరు చెప్పిన. చెప్తే అన్నాడు ఏం హనుమంతరావు ఆయన పేరు చెప్తున్నావు, ఆయన అంజయ్యకే మోసం చేసిండు అని అన్నాడు. అది ఏమన్నాడు నువ్వు చేయాలంటే, ఈ లోపల ఏం చేసిండు కావాలని ఎన్ జనార్దన్ రెడ్డి చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు మళ్ళా పి జనార్దన్ రెడ్డి పేరే కన్వీనర్ చేస్తే ఇక ఆనాటి నుంచి నాకు రాజశేఖర్కి ఫైట్. ఏమయ్యా నువ్వు ఇంత సాయం చేస్తే నాకు ఇంత చేయలేదు, ఇవాళ నుంచి నేను కలిసేది లేదు, నీ వ్యతిరేకం, నేను సెపరేట్. అప్పుడు కూడా నన్ను జనరల్ సెక్రటరీ చేయలే, సెక్రటరీ చేసిండు. అది కూడా జాయింట్ సెక్రటరీ ఒక్కడే. మళ్ళీ రాజీవ్ గాంధీకి ఏం చెప్పిండు, సార్ ఐ మేడ్ హిమ్ వన్ పర్సన్, ఐఎమ్ నాట్ పుట్టింగ్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ అంటే ఆయన పెద్ద పోస్ట్ అనుకున్నాడు. నేను అప్పుడు అన్నా సార్ జనరల్ సెక్రటరీ పెద్దది, జాయింట్ సెక్రటరీ అంటే అరే యువర్ ఫ్రెండ్ ఐ టోల్డ్ యువర్ ఓన్లీ అంటే ఇక నేను ఎందుకు కొట్లాడాలి, అదే నడిపించిన. తర్వాత